శ్రీమాత్రే నమః. ఫ్రెండ్స్, మనము నిన్నటి వీడియోలో లలితా సహస్రనామాలు 76 నుంచి 80 వరకు వాటి యొక్క పూర్తి అర్థాన్ని అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు 81 నుంచి 85 వరకు సహస్రనామాల యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. అందులో 81వ శ్లోకం, పరా ప్రత్యక్షతీ రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూపా భక్తమానస హంసిక. ఇది 81వ శ్లోకం. మరి దీని యొక్క అర్థం చూద్దాం. పర అంటే ఏంటి? వ్యక్తం కాబోయే వాక్కుకి ముందున్న స్థితి అయినటువంటిది అని అర్థం. ప్రత్యక్షితీ రూప అంటే ఏంది? స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది అని అర్థం. పశ్యంతి అంటే ఏంది? హృదయ కమలంలో ప్రవేశించిన పరవాక్కు యొక్క సూక్ష్మ రూపమైన రెండవ స్థితిలోని వాగ్స్వరూపిణి అయినది అని అర్థం. పరదేవత, పశ్యంతి వాక్కు యొక్క సూక్ష్మ రూపము అని అర్థము పరదేవత అంటే. మధ్యమ అంటే ఏంది మరి? పశ్యంతి వైఖరి వాక్కులకు మధ్య ఉండే స్థితికి సంబంధించిన వాక్కు కలది అని అర్థము. మధ్యలో ఉండేది అని అర్థం అన్నమాట. వైఖరీ రూప అంటే ఏంది? స్పష్టముగా వ్యక్తమయ్యే వైఖరి వాగ్స్వరూపిణి అయినది అని అర్థం. స్పష్టంగా వ్యక్తం చేసేటువంటి వైఖరి వాగ్స్వరూపిణి అయినది అని అర్థం. తర్వాత భక్తమానస హంసిక, భక్తజనుల హృదయాలలో హంస వలె ఉండునది అని అర్థం. భక్తమానస హంసిక అంటే భక్తజనుల హృదయములలో హంస వలె ఉండునది అని అర్థం. ఇది 81వ శ్లోకం. తర్వాత 82వ శ్లోకం, కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞా కామపూజిత శృంగారరస సంపూర్ణ జయా జాలాంధర స్థిత. ఇది 82వ శ్లోకం. కామేశ్వర ప్రాణనాడి అంటే శివుని ప్రాణనాడి స్వరూపిణి అని అర్థము. కృతజ్ఞ అంటే ఏంది? చెయ్యబడే పనులన్నీ తెలిసినది లేదా ప్రతి ఒక్కరి చర్యలన్నింటినీ చూపేది అని అర్థము. కామపూజిత అంటే ఏంది? మన్మధునిచే పూజించబడునది అని అర్థం. శృంగార రస సంపూర్ణ అంటే ఏంటి? శృంగారము అను రసముచే పూర్తిగా నిండినది అని అర్థము. జయ అంటే ఏంది? ఎల్లప్పుడూ మరియు ప్రతి చోట విజయము కలిగినది అని అర్థము. జాలాంధర స్థిత అంటే ఏంది? జాలాంధర స్థిత అంటే ఏంది? శ్రీచక్రములోని కొన్ని కోణాల సమూహానికి జాలాంధర పీఠము అనే సంకేతము ఉంది అనమాట. జాలాంధర పీఠమందుండునది అని అర్థము. ఇది 82వ శ్లోకము. తర్వాత 83వ శ్లోకం. 83వ శ్లోకం ఏంటి మరి? ఓడ్యానపీఠ నిలయ బిందుమండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. ఇది 83వ శ్లోకము. మరి దీని యొక్క అర్థం ఏంటి? ఓడ్యాన పీఠ నిలయ అంటే ఏంది? శ్రీచక్రంలోని కేంద్రం వద్ద గల త్రిభుజమునకు ఓడ్యాన పీఠము అంటారు. త్రిభుజమునకు ఓడ్యాన పీఠము అంటారు. అంటే ఏంటంటే ఓడ్యానము అనే పీఠమే నివాస స్థానముగా గలది అని అర్థం. ఓడ్యానమే పీఠముగా నివాస స్థలము గలది అని అర్థం. ఓడ్యానము అనే పీఠమే నివాస స్థానముగా గలది అని అర్థం. ఎనభై శ్లోకం, ఓడ్యానపీఠ నిలయ బిందుమండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. ఇది 83వ శ్లోకం. ఓడ్యాన పీఠ నిలయ అంటే ఏంటి మరి అర్థము? శ్రీచక్రంలోని కేంద్రం వద్ద గల త్రిభుజమునకు ఓడ్యాన పీఠము అని అర్థం అని అంటారు దాన్ని. అంటే అసలు అర్థం ఏంటి అంటే ఓడ్యానము అనే పీఠమే నివాసముగా గలది అని అర్థం.
నివాస స్థానముగా గలది అని అర్థం. ఓడ్యానము అనే పీఠమే నివాస స్థానముగా గలది అని అర్థము. బిందు మండల వాసిని. బిందు మండలం అంటే ఏంది మరి? శ్రీచక్రంలో సర్వానందమయమైన బిందువు. బిందు మండలము నందుండునది అని అర్థము. బిందు మండల వాసిని అంటే బిందు మండలము. బిందు మండలం అంటే ఏంటి? శ్రీచక్రంలో సర్వానందమయమైన బిందువు వద్ద ఉండునది అని అర్థము. రహోయాగ క్రమారాధ్య అంటే ఏంది? రహస్య యాగాల ద్వారా పూజించదగినది అని అర్థము. రహస్తర్పణ తర్పిత అంటే ఏంది? జ్ఞానాగ్నియందు ధర్మాధర్మాలను పుణ్యాపుణ్యాలలో హోమము చేయగా సంతోషించబడునది అని అర్థము. ఇది 83వ శ్లోకము. తర్వాత 84వ శ్లోకము. సద్య ప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత. ఇది 84వ శ్లోకం. సద్య ప్రసాదిని అంటే ఏంటి? తక్షణములోనే అనుగ్రహించుచున్నది అని అర్థం. విశ్వసాక్షిని. విశ్వసాక్షిని అంటే అర్థం ఏంటి మరి? విశ్వంలోని ప్రతి పనికి సాక్షి అయినది అని అర్థం. సాక్షివర్జిత. సాక్షివర్జిత అంటే అర్థం ఏంటి? అన్నిటికీ సాక్షి ఆ పరమేశ్వరియే కాబట్టి వేరే సాక్ష్యం అనేది లేనిది అని అర్థము. షడంగ దేవతాయుక్త. షడంగ దేవతాయుక్త అంటే 6 భాగాలను దేవతలుగా కలిగినది అని అర్థం. 6 భాగాలు ఏంటి మరి? హృదయము, కవచము, శిరస్సు, నేత్రము, హస్త్రములు మరియు కేశములు. ఈ 6 భాగాలు దేవతలుగా కలిగినది అని అర్థము. షాడ్గుణ్య పరిపూరిత అంటే ఏంది? షాడ్గుణ్య పరిపూరిత అంటే ఏంది? 6 శ్రేయస్సు, శౌర్యం, వైరాగ్యం, కీర్తి, సంపద మరియు జ్ఞానం. ఈ 6 విధములైన గుణాలను పూర్తిగా నిండి ఉన్నది అని అర్థం. ఇది 84వ శ్లోకం. తర్వాత 85వ శ్లోకం. నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికారూప శ్రీకంఠార్ధ శరీరిని. ఇది 85వ శ్లోకం. నిత్యక్లిన్నా అంటే ఏంటి మరి? అత్యంత దయార్థమైనటువంటి హృదయము గలది, ఎప్పుడూ కరుణించేది అని అర్థం. నిత్యక్లిన్నా అంటే ఏంది? ఎప్పుడూ కరుణించేటువంటిది, దయా హృదయం కలిగినది అని అర్థము. నిరుపమా అంటే ఏంది? పోల్చి చెప్పుటకు ఏ ఉపమానము ఏమీయూ లేనిది అనమాట. పోల్చి చెప్పడానికి వీలు లేనటువంటిది అనమాట. నిరుపమా. నిర్వాణ సుఖదాయిని. నిర్వాణ సుఖదాయిని అంటే ఏంది మరి? మోక్ష సంబంధమైన ఆనందమునిచ్చునది అని అర్థము. మోక్ష సంబంధమైనటువంటి ఆనందమును ఇచ్చునది అని అర్థము. నిత్య షోడశికారూప అంటే ఏంది మరి? నిత్య దేవతలుగా ఉన్న 16 ఏంటి మరి? 16 కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, బేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, 7 శివదూతి, 8 త్వరిత, 9 కులసుందరి, 10 నిత్య, 11 పతాక, 12 విజయ, 13 సర్వమంగళ, 14 జ్వాలామాలిని, 15 చిత్ర, 16 త్రిపుర సుందరి. అంటే నిత్య షోడశికారూప అంటే ఏంది అంటే నిత్య దేవతలుగా నున్నటువంటి 16 దేవతల రూపాన్ని కలిగినది అని అర్థము. మనం చెప్పుకున్నాం కదా 16 దేవతలు, కామేశ్వరి, భగవాన్, ఇవన్నీ అనమాట. 16 దేవతల రూపాన్ని కలిగినది అని అర్థము. శ్రీకంఠార్ధ శరీరిని అంటే ఏంది మరి? పరమశివుని శరీరంలో సగభాగాన్ని కలిగినది అని అర్థం. పరమశివుని శరీరంలో సగభాగాన్ని కలిగినది అని అర్థం. ఇది 85వ శ్లోకం యొక్క పూర్తి అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడైనా చిన్న మిస్టేక్గా పలికి ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.